అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. శ్రమైక సేవా సంతుష్టిని సాఫల్యతగా స్థిరపరిచిన ఆత్మదేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. ఆకాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా, నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గృచ్చినారా. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు అందిస్తున్నాను. కొరింథీ తుది పత్రిక 11వ అధ్యాయ చివరి భాగాన్ని ఇవాళ మనం అధ్యయనం చేసుకోబోతూ ఉన్నాం. ఈ చివరి భాగాన్ని అధ్యయనం చేసుకోవటానికి ఒక నూతన పద్ధతిని ఇవాళ అవలంబిద్దాం. నూతన పద్ధతి అనేం కాదు, కానీ అధ్యయనంలో మరొక ప్రయోగంలాగా దీనిని చేద్దాం అని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే, ఈ 24 నుండి 33 వరకు ఉన్న ఈ వచనాలన్నీ కూడా పౌలు జీవితంలో చోటు చేసుకున్న ఆ నాటకీయ పరిణామాలన్నింటినీ కూడా వెల్లడి చేస్తాయి. నాటకీయ పరిణామం అనే మాట నేను యాదృచ్ఛికంగా జరగటం, లేక అనుకోకుండా సంభవించటం, ఆ తర్వాత అవి ఎప్పుడు తలుచుకున్నా కూడా ఆ దృశ్యం అలాగ కండ్ల ముందు కనిపించటం, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాల్టి అధ్యయనాన్ని డ్రామాటిక్గా, నాటకీయంగా మనం అధ్యయనం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇదొక ప్రయోగం. ఈ ప్రయోగం మరింతగా పౌలు ప్రయాసను మన హృదయాలలో పదిలపరుస్తుంది అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. పౌలు కొరింథు తుది పత్రికను వ్రాస్తూ ఉన్నాడు, లేక వ్రాయిస్తూ ఉన్నాడు. ఆనాటి నేపథ్యం మనకు తెలుసు కదా. లేఖికులు ఎవరైతే ఉత్తరాన్ని డిక్టేట్ చేస్తూ ఉంటారో వారి మాటలను అలా వ్రాస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, వ్రాత ప్రక్రియ అది చాలా కష్టంతో కూడుకున్నది కనుక ఆ పెపైరస్ పేపర్స్ మీద వ్రాయాలి, లేదా చర్మపు చుట్టలు అంటాం, వాటి మీద వ్రాయాలి. కనుక వ్రాత ప్రక్రియ చాలా కఠినతరమైనది. మళ్ళీ విస్తృతంగా ఆ లేఖ ప్రచారంలో ఉండాలి కనుక అందరికీ చదివేందుకు అర్థమయ్యే రీతిలో ఆ వ్రాత ఉండాలి కనుక, దస్తూరి ఉండాలి కనుక అలాగూ ఆ ప్రక్రియ సాగుతూ ఉంటుంది. బహుశా పౌలు ప్రశాంతంగా కూర్చున్నాడు, వారికి డిక్టేట్ చేస్తూ ఉన్నాడు. డిక్టేట్ చేసే క్రమంలో అనేక ఆలోచనలు అతని హృదయాన్ని ఆవరించాయి. అతని మనసు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఆ పరిస్థితులన్నింటినీ మనం నాటకీయంగానే ఆలోచన చేద్దాం. కొరింథులో ఉన్న ఆ ప్రత్యేకమైన 2 బృందాలు ఉన్నవి కదా. అంటే మేము క్రీస్తు తత్వ వారసులము, మేము పేతురు సంప్రదాయ వారసులము అని తమను తామే పరిగణించుకునే ఆ 2 ప్రత్యేక యోధా నేపథ్యంలో నుండి వచ్చిన బృందాలు. వారు ఈ సంచార బోధకుల దుర్బోధలకు ప్రేరితులయ్యారు. సో సంచార బోధకులు వారి బోధ పౌలు యొక్క కండ్ల ముందు అలా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ సంచార బోధకులు చాలా ఖరీదైన వారిగా కనిపిస్తారు, లేక ఖరీదైన వారిగా వ్యవహరిస్తారు. వారు కులీనులైన వారి చెంతనే వారి ఆశ్రయాన్ని పొందుతూ ఉంటారు. అది సామాన్యం. వారికి కష్టం తెలియదు. అంటే సేవలో ఎదురయ్యే కష్టం వారికి తెలియదు. కానీ పరిచర్యలో తాను పొందిన ఆ బాధలన్నింటినీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకొని అప్పుడు ఈ అధ్యాయాన్ని వ్రాస్తూ ఉన్నాడు, లేక ఈ భాగాన్ని వ్రాస్తూ ఉన్నాడు.
ముఖ్యంగా 33వ వచనం లేదా 32, 33 వచనాలు దమస్కు సంఘటనతో ముగుస్తాయి. అంటే దమస్కు అనుభవంతో ముగుస్తాయి. అయితే ఇది దమస్కు సంఘటన జరిగిన తొలి అనుభవానికి 33వ వచనంలో ఉన్న తరువాతి అనుభవానికి మధ్య దాదాపుగా 3 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నట్లు మనం గమనించాలి. కనుక ఆ 36 నుండి చారిత్రక నేపథ్యం చెబుతున్నాను. క్రీస్తు శకం 36లో పౌలు ఆ దమస్కు తొలి సంఘటనకు గురయ్యాడు అని చరిత్రకారులు స్థిరీకరిస్తూ ఉంటారు. ఇది 39వ సంవత్సరంలో 33వ వచనంలో జరిగిన సంఘటన జరిగింది. ఆ తరువాత మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్న రీతిగా క్రీస్తు శకం 51, 54 మధ్య కాలానికి సంబంధించిన పరిచర్య, కొరింథు పరిచర్య, ఈ లేఖ కూడా ఈ 54 ఆ ప్రాంతంలో వ్రాసినది అని పండితులు, అధ్యయనకర్తలు స్థిరీకరిస్తూ ఉంటారు. అంటే 36 నుండి 54 వరకు గల ఈ 54 అంటే ఈ మధ్యకాలంలో జరిగిన సేవా పరిచర్యకు సంబంధించిన ఒడిదుడుకులన్నింటినీ కూడా అతడు మనసులోకి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ అనుభవంలో నుంచి ఈ కొన్ని వచనాలను వ్రాస్తూ ఉన్నాడు. కనుక దమస్కు నేపథ్యాన్ని అలాగే మనం కూడా మన మస్తిష్కంలో నిలిపి ఉంచుకుందాం. ఇక్కడ ఇవాల్టి అధ్యయనాన్ని అంటే 24వ వచనాన్ని నేను ప్రారంభం చేయడానికి ముందు ఈ నాటకీయ కోణంలో నుంచే ఆలోచన చేస్తూ పౌలు మదిలో మెదిలిన ఆ ఆలోచనల్లో తప్పక ఈ మాటలు జ్ఞప్తికి వచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. అది నేను అనుకోవటం కాదు, కొందరు అధ్యయనకర్తలు వారి పుస్తకాలలో వెల్లడించారు. కనుక ప్రామాణిక గ్రంథాలలో అక్కడి నుంచే నేను కూడా సంగ్రహించాను. ఇది నా ఆలోచన కాదు. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో ఈ దమస్కు సంఘటన వివరాలు ఉంటాయి. అక్కడ దమస్కు బాటలో క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకిగా బయలుదేరిన పౌలును ప్రభువు దర్శిస్తాడు. అతను తీవ్రమైన అస్వస్థతకు గురవుతాడు. అతనిని స్వస్థపరచమని అననీయ అనే ఒక దైవజనునికి దేవుడు ఆదేశమిస్తాడు. అననీయ మనందరికీ తెలిసిందే. నాటకీయ కోణం కోసం మళ్ళీ నేను మీతో సంభాషిస్తూ ఉన్నాను. అననీయ దర్శనంలో ప్రభువుతో అంటాడు, ఇతడు మన విరోధి, ఇతడు మన మీద కత్తిగట్టి వచ్చిన వాడు కదా, అతనిని స్వస్థపరచమని నీవు నన్ను ఎందుకు పంపిస్తూ ఉన్నావు అనంటే అక్కడ ప్రభువు పలికిన మాట అద్భుతమైన మాట. బహుశా అననీయ తప్పక ఈ మాటలు పౌలుకు తరువాతి క్రమంలో చెప్పి ఉంటాడు అని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ప్రభువు అననీయకు చెప్పిన మాట 9వ అధ్యాయం 16వ వచనం అపోస్తలుల కార్యాల గ్రంథం చక్కగా ఉంటుందన్నమాట. ఇతడు అంటే పౌలు నా నామం పేరిట ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను. ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను. దృష్టిమాంద్యం సంభవించింది పౌలుకు. ఆ క్షణాన కండ్లకు పొరలు ఏర్పడ్డాయి. ఏది చూడలేని తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. అతనికి మళ్ళీ దృష్టిని పునరుద్ధరించడానికి అననీయ వచ్చాడు. అననీయ వచ్చి అతని కండ్ల మీద చేతులు ఉంచి ప్రార్థించి అతని ఆ దృష్టి మాంద్యాన్ని స్వస్థపరుస్తాడు. ఆ క్రమంలో ప్రభువు పలికిన ఈ మాటలు మనం పౌలుకు అన్వయించి చెప్పుకోవాలి. ఇదిగో, నీవు కండ్లు తెరిచిన తరువాత నీకు నేను చూపించబోయే దృశ్యం ఏంటంటే, నా కొరకు నీవు ఎన్ని శ్రమలు అనుభవించాలో, నా పరిచర్యను నీ భుజస్కంధాల మీద నేను మోపిన తరువాత విధేయతతో నీవు దానిని కొనసాగించే క్రమంలో నీవు ఎన్ని శ్రమలు పొందాలో ఆ శ్రమలన్నింటినీ నీ కండ్ల ముందు నేను చూపిస్తూ ఉన్నాను. సో
ఆ దృష్టి మాంద్యంలో నుంచి అద్భుతమైన రీతిగా అననీయ ద్వారా స్వస్థపరచబడిన పౌలు మనోనేత్రాలకు, భౌతిక నేత్రాలు కాదు, భావనేత్రాలకు కనిపించిన తొలి దృశ్యం ప్రభు పలికిన మాట అయి ఉంటుంది. అతను ఎన్ని శ్రమలను తన నామం కొరకు అనుభవించాలో వాటన్నింటినీ నేను మీకు చూపిస్తాను అని అంటాడు. సో అది జ్ఞాపకానికి తెచ్చుకొని ఉంటాడు. అలాగా నేను అనుకోవటం, చక్కగా ఆ చైర్లో కూర్చొని, అప్పటి చైర్లు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, చక్కగా ఆ విశ్రాంతిగా కూర్చొని కండ్లు మూసుకొని తన ఆ గత జీవిత అనుభవాలన్నింటినీ జ్ఞప్తికి తెచ్చుకొని ఆ మాటలన్నింటినీ మనస్సులో మళ్ళీ నెమరు వేసుకుంటూ చెబుతూ ఉన్నాడనమాట. ఇప్పుడు నేను 24వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యూదుల చేత 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. యూదులకు మతపరమైన స్వంత శిక్షలు విధించే అధికారం ఉన్నది. రోమా ప్రభుత్వం ఆ మతపరమైన శిక్షలు వారి మత కేంద్రాలలో అమలు జరపడానికి అనుమతించింది. ఆ అనుమతి ప్రకారమే క్రీస్తును కూడా ప్రధాన యాజకులు, సన్హెడ్రిన్ సభవారు విచారణ చేశారు. ఆ శిక్షను ఖరారు చేయటానికి పిలాతు దగ్గరకు వెళ్ళారు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 1 నుండి 3 వరకు ఉన్న ఆ భాగాలలో దీన్ని స్పష్టంగా చూస్తాం. ఏదైనా న్యాయ వివాదం తలెత్తి న్యాయస్థానం అంటే మతపరమైన న్యాయ స్థానాల దగ్గరకు వారు వచ్చినప్పుడు అతన్ని పరుండబెట్టి వీపు మీద కొట్టాలి అనే ఆ నిబంధన అక్కడ కనిపిస్తుంది. 40 దెబ్బలు మాత్రమే కొట్టాలి అని కూడా ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. మళ్ళీ అకయాకు గల్లియోను అధిపతిగా ఉన్నప్పుడు అకయాలో జరిగిన సంఘటన గురించి మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే చూస్తాము. ఆ గలిబిలి గురించి. సో ఆ గలిబిలి సంబంధించిన వివరంలోనికి వెళ్తే బహుశా అక్కడ ఆ గలిబిలి ముందు కానీ వెనుక కానీ పౌలును సమాజ మందిరం వారు తప్పనిసరిగా దండించి ఉంటారు అనేందుకు ఖచ్చితమైన ఆధారాలు మనకు కనిపిస్తాయి. కనుక యూదుల చేత అక్కడనే కాదు, సమాజ మందిరాలు ఎప్పుడైతే పౌలును వ్యతిరేకించి అతనిని బంధించిన ప్రతిసారి కూడా వారి మతపరమైన చట్టాలకు లోబడి అతనిని దండించి ఉండవచ్చు. అందుకని యూదుల చేత 5 పర్యాయాలు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. సమాజ మందిరాలలో ఈ శిక్షకు పౌలు గురి కాబడి ఉంటాడు. పౌలు స్వయంగా చెబుతూ ఉన్నాడు కాబట్టి దానిని మనం ఖచ్చితంగా అంగీకరిద్దాం. 25వ వచనం, 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, 3 సార్లు ఓడ పగిలి శ్రమపడ్డాను, ఒక రాత్రి ఒక పగలు సముద్రంలో గడిపాను. తన శ్రమల పరంపరనంతటినీ కూడా పౌలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ వాటిల్లో నుంచి తాను పడిన శ్రమ అనంతర విజయ ఆనందాన్ని కూడా తన మనసులోకి తెచ్చుకొని వారికి ఈ మాటలు వ్రాయమని లేఖకునికి బోధిస్తూ ఉన్నాడు. 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాను. బెత్తాలతో కొట్టడం అనేది రోమియుల శిక్ష విధి విధానం. వాస్తవానికి పౌలు ఆ రోమన్ సిటిజన్షిప్ కలిగి ఉన్నాడు, రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. కనుక బెత్తాలతో కొట్టడం అనే రోమియుల శిక్షకు అతడు అర్హుడు కాదు, పాత్రుడు కాదు, అంటే ఎగ్జంప్షన్ ఉన్నది. అయినా కూడా 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాను అంటాడు. ఇక్కడ మనం ఫిలిప్పీ సంఘటనను జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలో అతనిని కొట్టి ఖైదులో వేశారు. ఆ రాత్రంతా అతడు చెరసాలలో ఉన్నాడు. తీవ్రంగా అతనిని కొట్టి చెరసాలలో వేశాడు. మరునాడు క్లెయిమ్ చేసుకున్నాడు, రోమియుడనైన నన్ను విచారణ లేకనే ఈ విధంగా శిక్షించడం న్యాయమా అని ప్రశ్నిస్తే దండించిన అధికారులు భయపడి అతనిని బ్రతిమాలి అక్కడ నుండి పంపించి వేసినట్లు మనం చూస్తాం. కనుక
అతను రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ శిక్ష నుండి ఉపశమనాన్ని పొందేందుకు అర్హత కలిగి ఉండి కూడా క్రీస్తు సౌవార్తిక ప్రేమను వ్యక్తపరిచే క్రమంలో శిక్షను ఎదుర్కోవటానికి స్వచ్ఛందంగా తన దేహాన్ని అర్పించిన క్రమాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా నేను 3 సార్లు ఈవెన్ దో నేను రోమా సిటిజన్షిప్ కలిగి ఉండి కూడా బెత్తాలతో కొట్టబడ్డాను. రోమీయుల శిక్షా విధికి నేను ప్రభువు కొరకు లోబడ్డాను, సంతోషిస్తూ ఉన్నాను అంటాడు. మళ్ళీ ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను. రాళ్లతో కొట్టడం అనేది యూదుల శిక్ష విధి విధానంగా మనం చెప్పొచ్చు. రాళ్ళు తీసుకొని కొట్టడం అంటే బహుశా ఏముంది, చారిత్రక పరంగా చూస్తే ఆ కనాను ప్రాంతంలో ఈ ఆచార వ్యవహారాలు అలాగే ఉండేవి. నేను ఆదికాండ అధ్యయన సమయంలో తామారు విషయంలో ఈ ప్రస్తావన చేశాను, ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. రాళ్లతో కొట్టాలి అంటే ఆనాటి అనాగరిక సమాజం అనే అందాం. ఆనాటి అనాగరిక సమాజం యొక్క శిక్షా విధి విధానాలు అలాగూ ఉండేవి. ధర్మశాస్త్రం ఆ అనాగరిక కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడినది కనుక రాళ్లతో కొట్టడం అనేది యూదుల విధి విధానాలలో, శిక్షా విధి విధానాలలో ఒక అంతర్భాగం. దీనిని మనం లుస్త్రలో చూస్తాం. లుస్త్రలో పౌలును రాళ్లతో కొట్టి కొన ప్రాణముతో విడిచిన సంఘటన మళ్ళీ మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో చూస్తాం. అంటే రోమీయుల శిక్షా విధి విధానాన్ని నేను అనుభవించాను, యూదుల శిక్షా విధి విధానాన్ని నేను అనుభవించాను. బహుశా పౌలు ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు, ఆ వ్రాసే అతనికి వీటిని డిక్టేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ దృశ్యాన్ని అంతటినీ కూడా మరొక పర్యాయం తన మనసులోనికి తప్పక తెచ్చుకొని ఉంటాడు. మనం ఊరకలా చదువుతూ ఉన్నాం, కానీ నేను 5 మార్లు దెబ్బలు తిన్నాను యూదుల చేత అంటే ఆ 5 సంఘటనలు అతని మనసులోనికి మళ్ళీ వచ్చి ఆ దెబ్బలు తిన్న ఆ సమయం, ఆ హృదయ వేదన, ఆ పరిస్థితి అదంతా ఒకసారికి జ్ఞప్తికి వచ్చి మనసు ఆర్ద్రమై ఆ వెంటనే క్రీస్తు కొరకు తాను పడిన పాట్లు అనే ఆ మాట జ్ఞాపకం పెట్టుకొని సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తపరుచుకొని శ్రమ అనంతర విజయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మళ్ళీ వారిని హెచ్చరిస్తూ ఈ మాటలు వ్రాసి ఉంటాడు. అంటే ఈ మాటలు మనం అధ్యయనం చేస్తున్న ప్రతిసారి క్రీస్తు శ్రమలను కొదువగా ఉంటే వాటిని నేను పొందుతాను అని పౌలు చెప్పిన మాటల్ని తప్పక మనసులో ఉంచుకోవాలి. మళ్ళీ 3 సార్లు ఓడ పగిలి శ్రమపడ్డాను. ఒక రాత్రి ఒక పగలు సముద్రంలో గడిపాను. ఓడ ప్రయాణం నేను అధ్యయనంలో చదివింది ఏంటంటే, కొరింథు నుండి యెరూషలేముకు రావటానికి 300 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది, 300 మైళ్ళ ప్రయాణం చేయాల్సి ఉంటుంది సముద్రంలో అని. అప్ అండ్ డౌనా లేకపోతే ఒకసారి నాకు స్పష్టత లేదు, ఎప్పుడో చదివిన జ్ఞాపకం అది. బట్ ఇంత దూరం సముద్రయానం చేయాలి. సముద్రయానం చేయటం ఈవేళ ఉన్నంత తేలిక కాదు. ఆ దినాలలో ఓడలు ఆ నీటి అడుగున ఉన్న బండలకు కొట్టుకొని పగిలిపోవటం సహజం. అంతెందుకు, నేను చాలా కాలం క్రితం అంటే 1981 ఐ థింక్ సో 1980-81 ప్రాంతంలో మీరు చాలామంది జనించి ఉండకపోవచ్చు. ఆ సమయంలో నేను రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళాను. భద్రాచలం కాదు కానీ రుద్రమ్మకోట, కూనవరానికి ఎదురొడ్డున్న రుద్రమ్మకోటకి వెళ్ళాను. దేవీపట్నంలో నేను లాంచీ ఎక్కడం జరిగింది. ఆ లాంచీ ఒక్కొక్కసారి ఇసుక మేటకు తగిలి ఆగిపోతుంది. వేసవి కాలం అయితే నీరు తగ్గిన తరువాత ఒక్కొక్కసారి లాంచీ ఇసుక మేటకు తగిలి ఆగిపోతూ ఉండేవి. అప్పుడు కాకుంటే ఇసుక కనుక పగిలిపోయే ప్రమాదం ఉండదు. కానీ ఆ సముద్రయానంలో ఓడలు
లోపల ఉన్న ఆ రాతి గుట్టలకు తగిలి పగిలిపోయే పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉంటాయి. మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాం కనుక ఓడ పగిలిన తరువాతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో దిగువ వచనంలో ఆ ప్రస్తావన ఉంటుంది. అక్కడ మళ్ళీ దానిని నాటకీయంగా మనం ఆలోచన చేయటానికి, అంటే పౌలు బాధలను మనం కూడా మానసికంగా స్వతంత్రించుకోవటానికి అక్కడ ప్రయత్నం చేద్దాం. ఒక రాత్రంతా, ఒక పగలంతా నేను సముద్రంలోనే గడిపాను, ఓడలో కాదు, నీటిలో. ఒక రాత్రి ఒక పగలు నేను నీటిలో గడిపాను అంటాడు. దిగువ దాని గురించి మరింతగా చెప్పుకుందాం. ఆ తరువాత తన జాబితా ఇస్తాడు. శ్రమల జాబితాను పౌలు వరుసగా చెబుతాడు. చాలాసార్లు ప్రయాణాలలో, నదుల వలన కలిగిన ఆపదలలో, దొంగల వలన కలిగిన ఆపదలలో, నా స్వంత జనుల వలన కలిగిన ఆపదలలో, ఇతరుల పట్ల కలిగిన ఆపదలలో, పట్టణాలలో, అరణ్యాలలో, ఆ తరువాత సముద్రాలలో, ఇంకా కపట సోదరులతో తాను పడిన ఆ కష్టమంతటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని వరుసగా ఒక్కొక్కటి రాస్తూ ఉన్నాడు. అనేక పర్యాయాలు, చాలా పర్యాయాలు. పౌలు జీవితం అంతా కూడా ప్రయాణమే. మళ్ళీ తెలిసిన చోటికి కాదు, తెలియని ప్రాంతాలకు ప్రయాణం చేయటం. ఆ సువార్త వ్యాపక ఆ ప్రేరణ ఉన్నదే, అది పలు నూతన ప్రాంతాలకు పౌలును వెళ్ళేలాగా చేసింది. దాని గురించి చెబుతూ అనేక ప్రయాణాలలో, నదుల వలన కలిగిన ఆపదలలో, బెరయాలో గొడవ జరిగినప్పుడు బెరయా నుండి ఏథెన్సుకు పారిపోతాడు. లిటరల్గా పలాయనమే. బెరయా నుండి ఏథెన్సుకు పారిపోయే క్రమంలో రాత్రికి రాత్రి అతనిని ఏథెన్సుకు పంపించే ఏర్పాట్లు చేస్తారు. ఆ ఏథెన్సుకు వెళ్ళే ఓడను ఎక్కేందుకు బెరయా నుండి నదీ మార్గాన రాత్రి వేళ ప్రయాణం చేశాడు అని అధ్యయనంలో మనం చూస్తాం. అంటే అధ్యయన గ్రంథాలలో మనం చదువుతాం. సో రాత్రి వేళ ఆ నదిలో ప్రయాణం అంటే మళ్ళీ మామూలు కాదు. ఒకచోట ఒడి ఉంటుంది, ఒకచోట నిలకడ ఉంటుంది, మార్గం కొత్త. రాత్రి వేళ మళ్ళీ చిన్న చిన్న పడవలు లాంటివి, చాలా చిన్న పడవలు లాంటివి ఎస్కేప్ అయి వెళ్ళాలి. సో నదుల వలన కలిగిన ఆపదల్లో, దొంగల వలన కలిగిన ఆపదల్లో ఇతను ఇదిగో ఈ అకయాలో ఉన్న సంఘాల కోసం మాసిదోనియా వారి వితరణను, అలాగే అంతియోకయ వారి సపోర్టును తీసుకొని అనేక పర్యాయాలు ప్రయాణం చేసి ఉండొచ్చు. ఆ ధనం తీసుకొని వెళ్ళి ప్రయాణం చేసే క్రమంలో అనివార్యంగా దొంగలు అతని మీద దాడి చేసిన సందర్భాలు ఉంటాయి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో సంక్షిప్త వివరణ మాత్రమే ఉన్నది, కానీ ఈ సమగ్రమైన వివరణ లేదు కనుక ఎన్నిసార్లు అలాగూ దొంగల చేతిలో అతను ఇబ్బందులు పడ్డాడో వాటన్నింటినీ జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాడు. ఇక దొంగల సంగతి మనకు తెలుసు. కత్తి కుతిక మీద పెట్టి ఇస్తావా చస్తావా అంటారు. ఇచ్చినా చంపేస్తారు ఒక్కొక్క పర్యాయం. అంటే ఎంతటి తీవ్రమైన ఒత్తిడిని కేవలం సంఘ స్థాపన కోసం, విశ్వాస వ్యాపకత్వం కోసం పౌలు వహించాడో వాటన్నింటినీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఈ మాటలు ఆ లేఖకునికి చెబుతూ ఉంటాడు. మళ్ళీ నా స్వంత జనుల వలన, స్వంత జనులు అంటే ఇక్కడ పరిసయ్యులు అనే మాటను మనం ఉపయోగించుకోవాలి. అంటే పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటాడు కదా, నేను పరిసయ్యుడను కానా, నేను బెన్యామీను వంశీకుడను కానా, నేను యూదుడను కానా, హెబ్రీయుడను కానా, అబ్రహాము సంతానానికి చెందినవాడిని కానా, ఈ ఆధిక్యతలన్నీ ఉన్నప్పటికీ, అంటే క్రీస్తు విశ్వాసంలోనికి వెళ్ళిన తరువాత పౌలు స్వంత జనులు ఎలాగూ ఆ పర విశ్వాసంలో ప్రవేశించిన ఇతరులతో కలిసి నీవు సంకీర్ణం చెందుతున్నావు అని ఎంత తీవ్రమైన హేళనకు గురి చేసి ఉంటారు, లేక ఎంతటి వెలివేతకు అతడు లోనై ఉంటాడు. అందువలన నా స్వంత జనుల వలన కలిగిన ఆపదలలో, మళ్ళీ ఇతరుల వలన కలిగిన ఆపదలలో ఒక నూతన విశ్వాసాన్ని ప్రతిపాదించే క్రమంలో
ఒక క్రొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ క్రొత్త ప్రదేశంలో ఉన్న ఇతరులు అంటే తనకు తెలియనటువంటి వారి ద్వారా కూడా వచ్చిన ప్రతిఘటనలు, వాటిని మళ్ళీ పట్టణాలలో, అరణ్యాలలో, సముద్రాలలో, చివరిలో కపట సోదరులతో, ఇదిగో ఈ కొరింథీలోని దుర్బోధకులు ఉన్నారే, ఇలాంటి కపట సోదరులతో నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఒక్కొక్కటి జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఎంతో వేదనతో, అదే సమయంలో ఎంతటి ఆనందంతో ఈ మాటలను వ్రాసే లేఖికునికి పౌలు తెలియచేసి ఉంటాడు. 27వ వచనం, ప్రయాసతో, కష్టాలతో, తరచు జాగారాలతో, ఆకలి దప్పులతో, తరచు ఉపవాసాలతో, చలితో, దిగంబరత్వంతో ఉన్నాను. ఇంకా నువ్వు చెప్పాల్సినవి అనేకం ఉన్నాయి, ఇంకా చెప్పాల్సినవి అనేకం ఉన్నాయి. ప్రయాణం మామూలుది కాదు. అది క్రొత్త ప్రదేశానికి వెళ్ళటం మామూలు విషయం కాదు. మళ్ళీ ఇవాల్టి వసతులు లేవు. ప్రయాణ మజిలీలో వెళ్ళే దారిలో మార్గమధ్యంలో మజిలీలో ఆగవలసి వచ్చినప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకోవటానికి కావలసిన వసతిని పొందటం చాలా కష్టం. నేను ఈ వచనాన్ని గురించి అధ్యయనంలో నేను చూచినప్పుడు అధ్యయనంలో నేను సేకరించిన విషయం ఏంటంటే, ఏదో ఒక హోటల్లో దిగాలి. ఇవాల్టి మాటల్లో చెబుతున్నా, ఏదో ఒక హోటల్లో రూమ్ తీసుకోవాలి. ఆ దినాల్లో సత్రాలు ఉండేవి. ఇవాళ హోటల్లో రూమ్ తీసుకోవాలంటే వెంటనే మన ఆధార్ కార్డు అడుగుతారు కాబట్టి ఆధార్ కార్డు స్కాన్ చేసిన మరుక్షణం మన వివరాలన్నీ దానిలోకి వస్తాయి. అప్పట్లో వారి ఐడెంటిటీ కార్డు ఏంటో వీ డోంట్ నో. ఆ తర్వాత వారి ఐడెంటిటీని స్థిరపరచుకోవడానికి ఉండే మార్గాలు మనకు తెలియదు. సో ఈ వసతి గృహ నిర్వాహకులు ఒక రాత్రి బస చేయటానికి తెలియని ప్రదేశంలో వసతి గృహాన్ని పొందాలి అని అంటే ఎన్ని తిప్పలు పడాలో. ఒకవేళ వసతి గృహంలో చోటు లభించకపోతే ఎక్కడో బయట ఉండాలి. ఆ బయట ఉండే క్రమంలో ఆకలి దప్పులు, జాగారాలు, చేతిలో ఎంతో కొంత ధనం ఉంటుంది. మళ్ళీ దొంగలు లేక దోపిడీదారులు ఎక్కడ తమ మీద దాడి చేస్తారేమోననే అప్రమత్తతో ఉండాలి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయాణాలలో, మజిలీలలో వసతి లేని పరిస్థితులను ఎదుర్కొన్న ఆ దుర్భరమైన రాత్రులను జ్ఞాపకం చేసుకుని నేను ఎంత బాధపడ్డానో, అయినా ఆ బాధనంతటినీ కూడా నేను భరించి ప్రభువు పరిచర్య చేస్తూ ఉన్నాను అంటున్నాడు. పట్టణాలలో, అరణ్యాలలో, సముద్రాలలో ప్రయాసతో. 28 ఇవన్నీ భౌతిక శ్రమలు. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా భౌతిక శ్రమలు. భౌతిక శ్రమ ఒక కాల పరిమితికి సంబంధించింది. శరీరం గాయమవుతుంది. ఆ గాయం యొక్క ఉధృతిని బట్టి సమయం తీసుకొని గాయం మానుతుంది. ఇంతకాలానికి గాయం మానుతుంది. కానీ నా దేహ శ్రమలన్నింటినీ నేను మీకు ఏకరువు పెట్టాను, కానీ ఇప్పుడు నా నిరంతర మనోవేదనను మీతో పంచుకుంటున్నాను అన్నాడు. ఇవే కాక సంఘాలన్నింటిని గురించిన చింత కూడా నాకు ఉన్నది. ఈ భారం అంటే సంఘాలను గురించిన ఈ ఆలోచన భారం రోజు రోజుకు నాలో ఎక్కువవుతూ ఉన్నది. ఇప్పుడు పౌలు సంఘ స్థాపనను గురించి ఎంత చెప్పుకుంటామో ఆ సంఘ స్థాపన వెనుక అతను పడిన శ్రమను గురించి అంతో ఇంతో చెప్పుకుంటాము. కానీ ఆ తరువాతి పరిస్థితులను ఒకసారి మనం అధ్యయనంలో నుంచే విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీ వెళ్ళాడు, సంఘ స్థాపనకు పూనుకున్నాడు. సానుకూలత కొంత వ్యక్తమైంది, ప్రతికూలత ప్రతిఘటన ఎదురైంది. అనివార్యంగా అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చింది. కానీ అప్పటికే ఆ విశ్వాసాన్ని అంగీకరించిన వారు అక్కడ ఉన్నారు. తెస్సలోనిక వెళ్ళాడు, తెస్సలోనికలో కూడా అలాగే. బెరయ అంటే ప్రతి చోట
అంతో ఇంతో అతని ప్రయత్నానికి ప్రయాసకు ఫలితం దొరికింది. మళ్ళీ వాళ్ళకి సంపూర్ణంగా క్రీస్తు తత్వాన్ని ప్రకటించే వీలు లేదు, అనివార్యంగా అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఒక కొరింథులోనే 18 మాసాల పాటు ఉండేందుకు అతనికి దేవుడు కృప అనుగ్రహించాడు. అంటే 18 మాసాల పాటు ఒక వ్యవస్థీకృత సంఘాన్ని నిర్మించడానికి వీలు కలిగింది. కానీ తాత్కాలికంగా అంటే 18 రోజులు 3 మాసాలు కొన్ని దినాలు మాత్రమే ఉండి స్థాపించిన సంఘాలు ఉన్నాయి. వారు ఎలా ఉన్నారు, వారి విశ్వాసం నడిపింపు ఎలాగున్నది, మళ్ళీ వాళ్లకు ఎదురవుతూ ఉన్న ఆధ్యాత్మికమైన, మానసికమైన, భౌతికమైన శోధనలు ఎలా ఉన్నాయి, వీటిని గురించిన చింత ఇవాళ ఏముంది, మనం చక్కగా కాల్ చేసి మాట్లాడుకుంటున్నాం. కనీసం లేఖ వ్రాయటానికి కూడా వీలు లేని పరిస్థితులు. సో వారిని గురించిన ఆలోచన దినదినము నాలో దహించుకుపోతూ ఉన్నది. అందుకనే 30వ వచనంలో అంటాడు, 29వ వచనంలో అంటాడు, బలహీనుడు ఎవడు? నేను బలహీనుణ్ణి కానా? నేను బలహీనుణ్ణే, కానీ నా బలహీనతలోనే నా బలం ఉన్నది. ఇక్కడ తన దేహ బలహీనతను బట్టి లేక దేహ శ్రమలను బట్టి బలహీనత కాదు, కానీ నా మనోబలహీనత అంటే ప్రతి నిత్యము నా సంఘ స్థాపన, ఆ తరువాత విశ్వాసులను గురించిన ఆలోచన ఎంతగా నన్ను బలహీనపరుస్తుందో, నేను బలహీనుణ్ణే. అది మళ్ళీ అంటాడు, నాకు లోలోన మండదా, దానికి ముందంటాడు తొట్టుపడింది ఎవరు, అక్కడ పాపములోనికి పడినదెవరు అనే భావన ఉంటుంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కూడా అదే ఉంటుంది. ఏముంటుంది? హూ ఈజ్ లెడ్ ఇంటూ సిన్, పాపములోనికి నడిపించినదెవరు. సో ఈ తపన, ఈ తీవ్రమైన వేదన, ఆ మనో అంతర్మథనం, వీటన్నింటినీ గురించి చెబుతాడనమాట. చెబుతూ అప్పుడు 30వ వచనంలో అంటాడు, ఓకే, అతిశయపడవలసినది ఏదైనా ఉంటే నేను నా బలహీనతకు సంబంధించిన విషయాలన్నింటిని గురించి అతిశయిస్తూ ఉన్నాను. నేను వీటిని కేవలం నేను ఇలా శ్రమపడ్డాను అని మీ సానుభూతి కోసం నేను వ్రాయటం లేదు. ఇదిగో ఇన్ని శ్రమలను అనుభవించి సహితం నేను నా సువార్త వ్యాపక పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాను. మళ్ళీ ప్రతిఫలాపేక్ష లేకుండా, నా వ్యక్తిగత స్వార్థ చింతన లేకుండా, నా నిబద్ధతను నేను జ్ఞప్తికి తెచ్చుకుంటూ వెళుతూ ఉన్నాను. అందుకని అసహిస్తూ ఉన్నాను. నా నిస్వార్థతలో నేను పొందిన ఈ అవమానాలన్నింటిని బట్టి సంతోషిస్తున్నాను. నా బలహీనతలో, నా దేహ బలహీనతలో, నా దేహ దౌర్భాగ్యతలో నేను పడిన శ్రమలన్నింటిని బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను. నా మనోవేదనలో, నా అంతర్మథనంలో నేను నిత్యము కృంగిపోతూ కూడా మళ్ళీ అతిశయపడుతూ ఉన్నాను అని చక్కగా తన స్టాండ్ అక్కడ తెలియచేస్తాడు. తెలియజేసాక ఇప్పుడు వాటన్నింటినీ స్థిరపరచడానికి 31వ వచనంలో అద్భుతమైన స్టేట్మెంట్ చెబుతాడు. నేను అబద్ధం చెప్పటం లేదు అన్న సంగతి నిత్యం స్తుతించబడుతూ ఉన్న మన ప్రభు అయిన యేసు తండ్రి అయిన దేవునికే తెలుసు. నేను ఇప్పటి వరకు ఏమైతే మీకు చెప్పానో, నా అనుభవాన్ని ఎలాగైతే మీకు వ్యక్తం చేశాను, నేను చెప్పిన ప్రతి అక్షరం యథార్థం అన్న సంగతి నిరంతర స్తుతులకు అర్హుడైన నా దేవునికే తెలుసు. నాకు, నా మనస్సాక్షికి, నా దేవునికి నేను నా అనుభవాన్ని అంతటినీ కూడా తెలియచెబుతూ ఉన్నాను అని తన సాక్ష్యాన్ని చెబుతూ ఉంటాడు. నేను ఇది పౌలు సాక్ష్యంగా పరిగణించాను. ఈ మాటని, ఈ 31వ వచనాన్ని విశ్వాస ప్రకటనలో సాక్ష్యం చెప్పిన పౌలు అనందాం. ఇవాళ కూడా విశ్వాస ప్రకటనలో సాక్ష్యం చెప్పడం ఒక ప్రత్యేకమైన అంశం. అయితే నేనేమంటానంటే, మారని సాక్ష్యము, మారుతూ ఉన్న జీవితము, ఇది విశ్వాసి గమనం కావాలి. మారని సాక్ష్యము, మారుతూ ఉన్న జీవన విధానము, జీవితము, ఇది విశ్వాసి యొక్క గమనం కావాలి. మారని సాక్ష్యం అని ఎందుకంటున్నానంటే, ఇవన్నీ సంఘటన మారదు. ఒకవేళ సంఘటన వివరణ కొంచెం
అటు ఇటుగా ఉండవచ్చేమో, కానీ ఆ సంఘటన ఇంగ్రీడియంట్ ఉంటుంది, మూలం అది మారదు. కష్టమైన ఒక మాట చెప్పుకుందాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒకే వ్యక్తి వేరు వేరు విధాలుగా సాక్ష్యం చెప్పిన ఉదంతాలు కొన్ని నేను చూచాను. అందుకని సాక్ష్యం మారకూడదు. సాక్ష్య అనంతర జీవిత విధానం మారాలి. అది విశ్వాసి గమనానికి మూలం కావాలి అని నేను అన్నాను. మళ్ళీ గత అక్రమాల పట్ల, అతిక్రమాల పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయటమే సాక్ష్యం. నిరంతర పశ్చాత్తాప వ్యక్తీకరణ అంటాను నేను. సాక్ష్యము అనంటే అదేదో ఒక నాటకీయ పరిణామంగా చెప్పడం కాదు. నిరంతర పశ్చాత్తాపం. గత అతిక్రమాలను గురించే కదా సాక్ష్యం చెప్పేది. వాస్తవానికి ఇప్పటి వరకు పౌలు చెప్పినవన్నీ అతిక్రమాలు కాదు, అతిశయాలు అని ఎందుకన్నాడంటే, నేను అతిక్రమాలకు పశ్చాత్తాపడి నా సాక్ష్యాన్ని చెప్పటంలా. ఇదిగో అతిశయ కారణం ఏంటంటే, నేను అకారణంగా నిష్కారణంగా శ్రమలను అనుభవించాను. నా ఆశయం కోసం, నా జీవన సాఫల్యత కోసం నేను శ్రమలు అనుభవించాను కనుక నేను అతిశయిస్తున్నాను. కానీ మనం చెప్పే సాక్ష్యం అన్నదే గతకాలపు అతిక్రమాల అన్నింటికీ నిరంతర పశ్చాత్తాప క్రమంలో సాక్ష్యం చెబుతాం. అది పశ్చాత్తాపాన్ని ప్రకటించడం. కానీ నేనేమంటానంటే, సాక్ష్యాన్ని వక్రీకరించి ప్రకటించడం తిరిగి అతిక్రమంలోనికి ప్రవేశించటం. సాక్ష్యాన్ని వక్రీకరించి ప్రకటించటం తిరిగి అతిక్రమంలోనికి ప్రవేశించటం. ఇక్కడ ఇంకొక మాట కూడా చెబుతాను. విశ్వాసులు సాక్ష్యాన్ని కేవలం వింటారు అంతే. అంటే ఎవరైనా సరే, అంటే కాపరి కానివ్వండి, ప్రబోధకుడు కానివ్వండి, విశ్వాసి కానివ్వండి, తన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు సహవిశ్వాసులు కేవలం దానిని ఆలకిస్తారు, వింటారు. కానీ దేవుడు సాక్ష్యాన్ని చూస్తాడు. అది పౌలు ఉద్దేశం. దేవుడు సాక్ష్యాన్ని చూస్తాడు. ఇప్పుడు 32, 33 చెప్పుకుందాం. నేను 2 వచనాలు చదివాక దాని వివరణ చారిత్రక పరంగా చెప్పి ఇవాల్టి అధ్యయనాన్ని ముగిస్తాను. 32, దమస్కులో అరెతా అనే రాజు క్రింద ఉన్న అధికారి నన్ను పట్టుకోవటానికి కాపలా పెట్టి దమస్కు పట్టణాన్నంతటిని కట్టడి చేశాడు. అప్పుడు నేను కిటికీలో నుంచి గోడ మీదుగా గంపలో దింపబడి అతడి చేతిలో నుంచి తప్పించుకున్నాను. అరెతు అనే ఆ రాజు పేరు ఉదహరిస్తారు ఇక్కడ. ఈ అరెతా అనే రాజు అరెటాస్ ద 4 అని అంటారు. అరెటాస్ అని మీరు వికీపీడియాలోకి వెళ్తే మళ్ళీ వివరణ అంతా కూడా కనిపిస్తుంది. అరెటాస్ ద 4, 4వ వాడైన అరెతరాజు అన్నారు. ఇతడు హేరోద్ అంతిఫాకు మామ అని చరిత్ర చెబుతుంది. హేరోద్ అంతిఫాకు మామ అని. రాజు అనంటే సామంతరాజు లెక్కన మనం పరిగణించవచ్చు అన్నమాట. ఇతడు క్రీస్తుకు పూర్వం 9వ సంవత్సరం నుండి ఈ అరెతా అనే రాజు, అంటే పౌలు ఉదహరించిన ఆ దమస్కుకు అధికారిగా ఉన్న ఆ రాజు క్రీస్తు పూర్వం 9వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 40వ సంవత్సరం వరకు కూడా పరిపాలన చేశాడు, లేక ఆ అధికారాన్ని కొనసాగించాడు అని చరిత్ర ధృవీకరిస్తూ ఉన్నదన్నమాట. ఇతడు నెబాటియన్ అరబ్బుల పరగణాలను కూడా పరిపాలన చేశాడు. నెబాటియన్ అరబ్స్ అని ఒక జాతికి సంబంధించిన జనులు ఉన్నారు. ఆ నెబాటియన్లు నివసించే ప్రాంతాన్ని నెబాటియన్ పరగణాలు అన్నారు. వారు అరబ్బు నేపథ్యంలో నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు చాలా కాలం స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నారు. కానీ కలిగుల రోమా 4వ చక్రవర్తి అయిన కలిగుల పేరు మనకు తెలుసు. ఆ కలిగుల రోమన్ చక్రవర్తిగా ఉన్న
కాలంలో ఈ నెబాటియన్ల పరగణాలోని దమస్కు ఆనుకొని ఉన్న నెబాటియన్ల పరగణాలోని కొన్ని ప్రాంతాలను కలిగుల తన వశం చేసుకోవటం లేక రోమియుల వశం కావటం జరిగింది. ఆ క్రమంలో ఈ దమస్కు పాలనా విభాగాన్ని చూస్తూ ఉన్న అరెతు అనే ఈ రాజుకు వాటిని కూడా అందించాడు. ఎందుకు ఈ నెబాటియన్ల వీటన్నింటినీ చెబుతున్నానంటే, పౌలు దమస్కు సంఘటన 36లో జరిగింది. ఆ తరువాత అతను కొంతకాలం వారి దగ్గర ఉండి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయే క్రమంలో ఈ ప్రాంగణం గుండానే వెళ్ళాడు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వచ్చాడు. కొన్ని దినముల తరువాత అని మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో చూస్తాం. కానీ 3 ఏండ్ల తరువాత అని అధ్యయనకర్తలు దాన్ని ధృవీకరిస్తారు. మళ్ళీ ఈ నెబాటియన్ పరగణాలో రోమియుల నాణ్యాలు దొరికాయి. ఆ నాణ్యాల మీద కలిగుల ముద్ర ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతం ఇతని ఆధీనంలో ఉన్నది, అరెత ఆధీనంలో ఉన్నది అనటానికి ఆధారాలు దొరికాయి. అంటే 36వ సంవత్సరంలో పౌలు అక్కడ సంఘాన్ని స్థాపించినప్పుడు లేక దమస్కు ప్రాంతంలో సువార్తను ప్రకటించినప్పుడు యూదుల ప్రతిఘటన ఉన్నది. కానీ యూదులకు అనుగుణమైన పాలనాధికారి లేడు అక్కడ. అయితే 3 ఏళ్ల తర్వాత, అంటే ఈ 3 ఏళ్లలో పౌలు అక్కడి నుంచి వెళ్ళినా కూడా, అంటే అప్పటికే అక్కడ స్థిరమైన క్రైస్తవ సంఘం ఉన్నది. ఎందుకంటే అననీయ అక్కడ ఉన్నాడు, మళ్ళీ అద్భుతాలు జరిగించే క్రైస్తవ సంఘం ఉన్నది. కానీ పౌలు యొక్క పరివర్తన మరింత దృఢంగా ఆ సంఘాన్ని బలపరిచి ఉంటుంది. మళ్ళీ పౌలు 3 ఏళ్ల అనంతరం అక్కడికి రావటంతో ఈ దృఢమైన సంఘం మరింత దృఢపడుతుంది అనే క్రమంలో, దానికి తోడు పౌలు మంచి దేవశాస్త్రజ్ఞుడు, ధర్మశాస్త్రాన్ని క్రీస్తు తత్వానికి అనుగుణంగా ప్రకటించడంలో నిపుణత కలిగిన వాడు కనుక ఈసారి యూదులు అతనిని నిరోధించడానికి అరెత రాజు యొక్క అధికారి దగ్గరికి వెళ్ళి పట్టణాన్నంతటిని కట్టడి చేశారు. అంటే లోపల ఉన్నవారెవరూ బయటికి రాకుండా అతనిని వెతికి సంహరించాలి అని. సరిగ్గా ఆ క్రమంలో ఇదిగో కిటికీలో నుంచి ఒక గంపలో నేను కూర్చొని ఆ కిటికీలో నుంచి ఆ గంపను ప్రహరీ గోడ మీదుగా దించితే దిగి పారిపోయి వచ్చాను అని చెబుతున్నాడు. అంటే పరాకాష్ట అన్నమాట. ఇంకా ఆ ఫైనల్ అదంతా జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. ఇంకొక మాట చెప్పుకొని ముగించుకుందాం. పూర్వ నిబంధనలో కూడా రాహాబు వేగుల వారిని, మీకాలు దావీదును ఇలాగే కిటికీలో నుంచి దించి తప్పించడాన్ని మనం చూస్తాం. 11వ అధ్యాయ విశ్లేషణను పూర్తి చేసుకోగలిగాం. రేపు ఆదివారం, సోమవారం నాడు వరంగల్ వెళ్ళే ప్రయాణం ఉన్నది కనుక అధ్యయనం కాదు కానీ అధ్యయన పలుకరింపు ఉంటుంది. యథావిధిగా 11 గంటలకు అధ్యయన పలుకరింపు ఉంటుంది. మళ్ళీ 2వ తారీఖు ఆ కార్యక్రమం అంతా కూడా లైవ్లో అందించడానికి ప్రయత్నిస్తాను. అందాక సెలవు.